ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఒరే మాధవ్, ఆగో, ఆగమంటుంటే. గొప్పు, వీళ్ళు మన ఫ్రెండ్స్ కాదు. వీళ్ళని దూరం చేయడానికి ఒక ఫోజ్ పెట్టు. గో గొప్పు. ఏయ్, నా బుక్స్. మీకు గ్రావిటీ టెస్ట్ లో డిస్టింక్షన్ వచ్చిందా? ముందు మ్యాథ్స్ హోంవర్క్ లో డిస్టింక్షన్ తీసుకురా, తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు క్లాస్ లో నిద్రపోతూ ఉంటే అప్పుడు మ్యాథ్స్ పీరియడ్ లో హోంవర్క్ సబ్మిట్ చేయాలని మీ అందరికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఏం చేద్దాం మాధవ్? భలే ఐడియా వచ్చింది. కమ్ ఆన్ బాయ్స్, మనము వెళ్దామా? నా క్లాస్ లో టాపర్, మ్యాథ్స్ కి హిప్ హాపర్. నువ్వు హోంవర్క్ చేసేసి ఉంటావు కదా కదా కదా. ఇది కూడా అడిగే ప్రశ్న అంటావా బుద్ధు? ఆబ్వియస్లీ చేసేసి ఉంటాడు. మాది కూడా చేసేస్తావా? ప్లీజ్ డిస్టింక్షన్. అయ్యో కానీ మాధవ్, మన హోంవర్క్ మనం స్వయంగా కూడా చేసుకోవచ్చు కదా. వాట్ ఎన్ ఐడియా లక్ష్మణ్. ఇప్పుడు త్వరగా చెప్పు, 2+2 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది చెప్పు. 2+2 = మనం. డిస్టింక్షన్ గారు, అయితే మీరేం ఆలోచించారు? వీళ్ళిద్దరితో సేవ చేయించుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఐడియా. నేను హోంవర్క్ అయితే చేయగలను, కానీ ఒక గ్రూప్కే చేయగలను. ఏ టీం నాకు ఎక్కువ సేవ చేస్తుందో డిస్టింక్షన్ వాళ్ళ హోంవర్క్ చేస్తాడు. సింపుల్. ఉదయం మాధవ్ మీకు డాష్ ఇచ్చాడు కదా, దానివల్ల భుజాలు వీపు నొప్పిగా ఉండుంటాయి కదా మీకు. అది గోపి నిన్ను ఎగతాళి చేశాడు కదా. వెరీ బ్యాడ్ గోపు, వెరీ బ్యాడ్. ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్. కాళ్ళు నేను నొక్కుతాను. మాధవ్, నువ్వు కాళ్ళు వదులు. ఏ గోపుతో పోపో, నీకు కాలు పట్టుకోవాలంత సరదాగా ఉంటే నువ్వు నా కాలు పట్టుకో, నావే. ఇక సారీ చెప్పు. కాళ్ళు నేనే నొక్కుతాను. మీరు మసాజ్ చేస్తున్నారా లేక నా ఎముకలు వేరు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చూసావా గోపు, నీ అనవసరమైన బలం చూపించడం వల్ల పాపం డిస్టింక్షన్ పడిపోయాడు. డిస్టింక్షన్, నీకోసం మమ్మల్ని ఇంకా ఏమేం చేయమంటావో చెప్పు. నా బట్టలు ఉతకాలి. గొప్పు, డోంట్ వరీ, నేను ఇప్పుడే బట్టలన్నీ ఉతికి తెస్తాను. వావ్ లక్ష్మణ్, నేను కూడా వస్తాను. పాదా. వాళ్ళు బట్టలన్నీ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు దీపావళి కోసం వెయిట్ చేస్తున్నారేంటి? వాళ్ళని పట్టుకోండి. మేము నీ అవధ కోసం వెయిట్ చేస్తున్నాం మాధవ్. డిస్టింక్షన్ బట్టలు ఎన్ని మిగిలి ఉన్నాయో అన్ని ఉతికేయండి, అన్ని ఉతికేయండి. మాధవ్, అయ్యో మాధవ్, నువ్వు ఈ పసుపు పట్టుకొని ఎందుకు వచ్చావు? ఈ పసుపు ఇప్పుడు వాళ్ళిద్దరికి డిటర్జెంట్ అవుతుంది. డిటర్జెంట్. దీంతో మెరుపు కాదు, కేవలం మరకలుంటాయి. కేవలం హలో హలో మచ్చలు మరకలు. హలో, బట్టల మీద కేవలం మరకలుంటాయి. ఇదిగోండి పసుపు. పదండి త్వరగా త్వరగా. అరే వా, ఈ లూజర్ గ్యాంగ్ ఇక్కడ లేదేంటి? అందరూ వెళ్ళిపోయారు గొప్పు. పైగా డిస్టింక్షన్ బట్టలు ఇక్కడే వదిలేశారు.
బిగ్ మిస్టేక్ గొప్పు, సాలిడ్ మిస్టేక్. ఈ జీరోస్ అందరూ ఎక్కడుండిపోయారు? ఇక్కడ. నా బట్టలు ఇవ్వండి. అయ్యో బట్టలు ఇవ్వండి మాధవ్, త్వరగా. ఇక్కడే ఉన్నావు, తీసుకో. నేను ముందిస్తున్నాను, అయితే గుర్తుపెట్టుకో, బట్టలు నేనే ముందిచ్చాను. అలాగే ఈ గోపు కన్నా ముందు నీకు సారీ కూడా చెప్పాను. సారీ. ఆహా, సరే సరే. ఏంటి మీరు చేసిన పని? నా బట్టలన్నీ బ్లూగా చేసేసారా? బ్లూ బ్లూ నీ ఫేవరెట్ కలర్ కదా, ఫేవరెట్ కలర్ బ్లూ కదా, అవునా? ఈ ప్యాంట్ ఎల్లో చేసేసారా? అరే లేదు, నీ ఫేవరెట్ కలర్ ఎల్లో కదా. అవును కదా, అవును కదా, అవును కదా. అయ్యో ఇదేంటి, మీరందరూ నా బట్టల్ని పాడు చేసేశారు. మీకు ఒక్క పనైనా సరిగ్గా చేయడం వచ్చా రాదా? డిస్టింక్షన్ శాండ్విచ్ తింటున్నావా? దాంతో పాటు కొంచెం కాలుతూనే ఎంజాయ్ చేయి. గొంతు బాగా ఎండిపోతుంది, జ్యూస్ తాగాలనిపిస్తోంది. జ్యూస్ ఇప్పుడు చేస్తాను. డిస్టింక్షన్, ఇదిగో జ్యూస్. వద్దు వద్దు, అది కాదు, అది కాదు, నా తాగు, నా తాగు. వెళ్ళిపోండి. అయ్యో లక్కీ, నీ దగ్గర గొడుగున్నప్పుడు నన్ను కాపాడొచ్చు కదా. వీళ్ళ సేవ శిక్ష కన్నా తక్కువేం కాదు. డిస్టింక్షన్, డిస్టింక్షన్, ఇటు చూడు, ఇటు చూడు, మేము నీకోసం లేటెస్ట్ వీడియో గేమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు నువ్వు గేమ్ లో కూడా డిస్టింక్షన్ తీసుకురావచ్చు. ఆగండి, డిస్టింక్షన్ టీవీ చూస్తాడు. పైగా అది కూడా స్మార్ట్ టీవీ, స్మార్ట్ వ్యక్తుల కోసం. డిస్టింక్షన్ వీడియో గేమ్ మాత్రమే ఆడతాడు. కాదు, డిస్టింక్షన్ టీవీ చూస్తాడు, టీవీ చూస్తాడు, టీవీయే చూస్తాడు. వీడియో గేమ్, వీడియో గేమ్, వీడియో గేమ్, వీడియో గేమ్, వీడియో గేమ్. టీవీ వీడియో అనుకుంటూ నన్ను గేమ్ లో ఆడుకున్నారు. చాలు, ఎక్కువైంది. మీరు ఏది కూడా సరిగ్గా చేయలేరు. అయినా కూడా నేను ఎవరి హోంవర్క్ అసలు చేయదలుచుకోలేదు. మ్యాథ్స్ క్లాస్ కి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈసారి మీరందరూ తప్పించుకోలేరు. మీరు ఆ కోపిస్టి సార్ని ఎలా ఫేస్ చేస్తారో చూస్తారు. మీ అందరికి పనిష్మెంట్ దొరికినప్పుడు భలే సరదాగా ఉంటుంది. శభాష్ లక్కీ, శభాష్. ఇప్పుడు నా దగ్గర మనం అందరం తప్పించుకోవడానికి ఒక సాలిడ్ ప్లాన్ ఉంది, సాలిడ్ ప్లాన్. రండి. గుడ్ మార్నింగ్ క్లాస్. గుడ్ మార్నింగ్. పదండి పదండి, కమాన్ పిల్లలు. ఎస్ బాబు, గోపాల్ చెప్పు. సార్, నేను మీకు ఆనెస్ట్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను హోంవర్క్ చేయలేదు సార్. మిగతా హోంవర్క్స్ చేస్తూ మర్చిపోయాను. నేను చేశాను సార్, నాది చూడండి, అన్ని కరెక్ట్ గా చేశాను. సార్, నేను కూడా హోంవర్క్ చేయలేదు. ఈ రోజు వరకు ఇలా ఎప్పుడు జరగలేదు సార్, అసలు ఎప్పుడు జరగలేదు సార్. నాకైతే చాలా సిగ్గుగా అనిపిస్తుంది సార్, సిగ్గుగా అనిపిస్తుంది. సార్, నా హోంవర్క్ ఒక్కసారి చూడండి, అన్ని కరెక్ట్ గా చేశాను. అది సార్, అది నేను కూడా అది నా హోంవర్క్ చేయలేదు. సారీ సార్, సో సారీ. అయ్యో బాబు, నువ్వేమంటున్నావు? సార్, మేము చెప్పేది ఏంటంటే మేము కూడా హోంవర్క్ చేయలేదు, కానీ మేము అబద్ధం చెప్పదలుచుకోలేదు. అరే వావ్ వావ్ వావ్, నా ఎమోషనల్ హీరో. సార్, సార్ నా హోంవర్క్. ఓకే ఓకే, డిస్టింక్షన్. నాన్సెన్స్. డిస్టింక్షన్, స్టాండ్ అప్. అయ్యో గోపాల్, మాధవ్ని కొంచెం చూసి నేర్చుకో. చూడు,
ఈ పిల్లలు ఎంత హానెస్ట్ గా నిలబడి చెప్పారు మేము హోంవర్క్ చేయలేదు అని. నీకులాగా ఏదో ఒకటి రాసి తీసుకురాలేదు వీళ్ళు. సార్ కానీ నా ఆన్సర్స్ అన్ని రైటే కదా సార్. అలాగా రైటా? తప్పకుండా. అయితే క్లాస్ 2+2 ఏమవుతుంది చెప్పండి. మన మహా డిస్టింక్షన్ ఏం రాశాడో తెలుసా? 2+2 = మనం. నాన్సెన్స్. మీ అమ్మ నాన్న స్కూల్లో ఇవన్నీ చేయడానికి నిన్ను పంపిస్తున్నారా? నెక్స్ట్ టైం హోంవర్క్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చేసుకుని తీసుకురా. నౌ సిట్. ఇక మీరు మీ హానెస్టీ కోసం నేను మీకు హోంవర్క్ చేయడానికి రేపటి వరకు టైం ఇస్తున్నాను. ఓకే, అర్థమైందా పిల్లలు? మేక్ షూర్ యువర్ హోంవర్క్ ఈజ్ రెడీ. అయ్యో సార్, మనకి మరొక రోజు అయితే ఇచ్చారు, కానీ ఈ ఒక్క రోజులో కూడా మన హోంవర్క్ అంతా ఎవరు చేస్తారు? లేదు సార్.